హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 30x40 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇదే ఫ్లోర్ ప్లాను. నేను ముందుగానే మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. మనకి మెయిన్ థీమ్ వచ్చేసి మీకు హౌస్ ప్లాన్ అయితే మీకు అర్థం అవ్వాలి. సో, ముందుగా మనం ఫ్లోర్ ప్లాన్ చూసే ముందు సైట్ మెజర్‌మెంట్స్ అలాగే డైమెన్షన్స్ అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ ఫ్లోర్ డైమెన్షన్స్ చూసుకుంటే 30x40 అదే స్క్వేర్ ఫీట్‌లో కన్వర్ట్ చేసుకుంటే 1200 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. అదే గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే 133.3 గజాలయితే వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అలాగే కన్‌స్ట్రక్షన్ ఎస్టిమేషన్ కాస్ట్ అలాగే బిల్డప్ ఏరియా, కవర్ ఏరియా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఒకసారి ఈ ప్లాన్ చూసి ఈ ప్లాన్ నచ్చితే మీరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మనం కొత్తగా మన ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మన ప్లాన్ అయితే చూద్దాం. మనం పార్కింగ్ నుంచి ప్రతి రూము చిన్న డైమెన్షన్స్ అయితే చూద్దాం. వాల్ థిక్‌నెస్ రిమూవ్ చేయగా లోపల మనకి ఎంత మెజర్‌మెంట్స్ ఉంటాయో మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ప్రతి రూమ్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు విజిబుల్‌గా ఉందా? లేదంటే కొంచెం జూమ్ చేస్తాను. ఒకసారి జూమ్ చేద్దాం కొంచెం. ఇంకా క్లియర్‌గా ఉంటుంది. చూడండి మనం ఇప్పుడు పార్కింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఎలాగో స్టెప్స్ వస్తాయి. సో, ఇంట్లోకి ఇలాగ ఇలాగ స్టెప్స్ ఉంటాయని ఇచ్చాను. కానీ ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టెప్స్ కింద స్పేస్ కూడా వస్తుంది. పార్కింగ్ ఇంకా కొంచెం స్పేషియస్‌గా అవుతుంది. ఓకేనా? ఇది అప్ వెళ్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఖాళీ అయితే ఉంటుంది కిందన. ఇది ఒకసారి చూసుకోండి. ఇలాగా బావుంటుంది. ఇలాగైతే ఓకే. లేదంటే ఇలాగ కూడా ప్లాన్ చేయండి. ఓకే. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 16 ఫీట్ 5 ఇంచ్ పార్కింగ్ 16 ఫీట్ 5 ఇంచ్ ఇంటూ 11 ఫీట్. ఓకే. నెక్స్ట్ బెడ్‌రూమ్ చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 11 ఫీట్ 7 ఇంచ్ ఇంటూ 11 ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి మనం అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్లాన్ చేసాం. ఇక్కడ చూద్దాం. ఇది కూడా 8 ఫీట్ 1 ఇంచ్ అలాగే 4 ఫీట్ అయితే వచ్చింది. కామన్ బాత్రూమ్ కూడా సేమ్ 8 ఫీట్ 1 ఇంచే ఉంటుంది. అలాగే విడ్త్ 3 ఫీట్ 6 ఇంచ్. ఓకేనా? నెక్స్ట్ హాల్ అయితే చూద్దాం. 16 ఫీట్ 5 ఇంచ్ ఇంటూ 16 ఫీట్ స్క్వేర్‌లో వచ్చింది. చాలా స్పేషియస్‌గా బావుంటుంది. ఓకేనా? ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఇంకా బావుంటుంది ఇది మెజర్‌మెంట్స్. నెక్స్ట్ మెయిన్ బెడ్‌రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చూద్దాం. లెవెన్ ఫీట్ 7 ఇంచ్ ఇంటూ 10 ఫీట్. ఓకే. నెక్స్ట్ ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడైతే ఉంది. 4 ఫీట్ 8 ఫీట్ 4 ఇంచెస్. ఓకేనా? నెక్స్ట్ హాల్ నుంచి రైట్‌కైతే డైనింగ్ రూము. మీకు లెఫ్ట్ చూసుకుంటే పూజా రూమ్. వాస్తుపరంగా ఈ కార్నర్‌లో ఉండాలి. మీకిక్కడ స్టడీ రూమ్ ఏమైనా ప్లాన్ చేస్తాం అనుకుంటే మీరు ఈ పూజా రూమ్‌ని వంటగదిలో ప్లాన్ చేసుకోవచ్చు ఈ కార్నర్‌లో. మాక్సిమం ఇక్కడే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనకి స్పేస్ ఉందనేసి నేను ఇక్కడ ప్లాన్ చేశాను. ఓకేనా? ఈ రూమ్ మెజర్‌మెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి ఇక్కడి వరకే చూద్దాం. 12 ఫీట్ 5 ఇంచ్ 6 ఫీట్ 9 ఇంచ్. నెక్స్ట్ పూజా రూము. అలాగే 4 ఫీట్ అలాగే విడ్త్ వచ్చేసి 6 ఫీట్ 9 ఇంచ్ అయితే సేమ్ మీదే ఉంటుంది. నెక్స్ట్ వంటగది 7 ఫీట్ 1 ఇంచ్ 8 ఫీట్ 4 ఇంచ్ సేమ్ ఇక్కడే. ఓకేనా? బాత్రూమ్ లాగానే సేమ్ విత్. ఓకే. మీకు ఇంతవరకు క్లియరే కదా? ఎక్కడ డౌట్ అయితే లేదు కదా? మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. లేదు మీకు కస్టమైజ్డ్ ప్లాన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకు సూట్ అయ్యే హౌస్ ప్లాన్ అయితే మీకు నేనైతే ఇస్తాను. ఓకేనా? మీకు ఎందుకంటే మెయిన్ మీ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేస్తుంటే అదే మంచి ప్లాన్ అవుతుంది బెస్ట్. ఇలా మీరు ఎన్ని చూసినా కూడా మీ రిక్వైర్మెంట్స్ ఉండకపోవచ్చు. ఎక్కడో దగ్గర మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో, ఇది మంచి ప్లానే కాదనను. కానీ మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే అది ఇంకా బెటరు. బెస్ట్ బావుంటుంది కూడా. ఓకేనా? నెక్స్ట్ వెట్ ఏరియా అని ఇచ్చాం. ఇక్కడ వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా చూద్దాం. 3 ఫీట్ 3 ఇంచెస్ ఇంటూ విడ్త్ వచ్చేసి 16 ఫీట్ 2 ఇంచెస్. ఓకే. ఇది ఓవరాల్ ప్లాన్ అయితే మీకెలా అనిపించిందనేది ఫీడ్‌బ్యాక్ నా కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఈ ప్లాన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.
వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది సఫిషియంట్ అనుకుంటున్నా. బెస్ట్ అనుకుంటున్నా. 30x40లో బెస్ట్ ప్లాన్ అనుకుంటున్నా వెస్ట్ ఫేసింగ్‌లో. మీరేమనుకుంటున్నారో నాతోతే షేర్ చేసుకోండి. ఇది ఓవరాల్‌గా స్క్రీన్‌షాట్ ఏమైనా తీస్తానని తీసుకోండి. విజిబుల్‌గా ఉంది కదా! థాంక్ యూ. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.